హలో ఫుడీస్, వెల్కమ్ టు శ్రీ కిచెన్. సండే వస్తుంది అంటే ఏదన్నా కొత్త రెసిపీ ట్రై చేయాలనిపిస్తుంది. అలాంటి రెసిపీలో ఒకటి చికెన్ టిక్కా మసాలా. చిల్లీ చికెన్, కడాయి చికెన్, గ్రిల్డ్ చికెన్, మొగల చికెను, చికెన్ రోస్టో, చికెన్ కర్రీ, చికెన్ టిక్కా, చికెన్ మంచూరియా, చికెన్ తందూరి, చికెన్ పికిలు, అలీమో నసాలం జీవనిపించే నాటుకోడి పులుసు. ఎన్నెన్ని రూపాలు, ఎన్నెన్ని యాసాలు, ఎన్నెన్ని అవతారాలే నీకు సిగను తల్లా. ఇప్పుడు ఒక బౌల్లో కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రీన్గా ఎందుకుంది అంటే అందులో కొత్తిమీర యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నామండి, అందువల్ల గ్రీన్గా ఉంది. కలిపి పెట్టుకున్న చికెన్ని కాసేపు అలా పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో ఇలా 1 బై 1 పెట్టుకోవాలండి, ఒకదాని మీద ఒకటి పెట్టుకోవద్దు. బాగా వేగేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీసు అటు ఇటు తిప్పి కాల్చుకోవాలి. చికెన్ స్మూత్గా ఉండాలి అంటే ఒక 1 అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టి చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోండి. ఎప్పుడు దేనికైనా సరే చికెన్ చాలా స్మూత్గా ఉంటాయండి పీసెస్, తింటుంటే కూడా జ్యూసీగా అనిపిస్తాయి. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి. ఇలాగ రోస్ట్ అయ్యాక చికెన్ పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ బాగా వేగాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ టమాటాని మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీని అందులో వేసి బాగా వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ ఉడికాక ఒకసారి బాగా కలిపి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి ఒక 2 to 3 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు ఫైనల్గా కసూరి మేతి వేసి వేడి వేడి చికెన్ని చపాతీ, నాన్స్ రోటీలోకి వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.